Good morning, viewers. Our channel Manovijnanam Dr. D.V. Ramanamurthy, PhD Official, powered by Ramadevi Foundation, Hyderabad, welcomes you to today's video podcast on behaviorism. Hello, I am Dr. D.V. Ramanamurthy, PhD in Management. మీ ప్రవర్తన మీదేనా? మీరు తీసే ప్రతి అడుగు, మీ ప్రతి ఆలోచన నిజంగా మీ నియంత్రణలోనే ఉన్నాయా? ఈ వీడియో చూశాక మీరు మీ గురించి మీరు అనుకునే తీరు పూర్తిగా మారిపోవచ్చు. సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మనం ఒక చేదు నిజం తెలుసుకోబోతున్నాం. మనం ఎందుకు ఏడుస్తాం, ఎందుకు నవ్వుతాం, ఎందుకు భయపడతాం, మన ప్రవర్తనలు ఎక్కడి నుంచి వస్తాయి? చాలా మందికి తెలియని రహస్యం ఏంటంటే మన ప్రవర్తనలో చాలా వరకు మనం నేర్చుకున్నవే ఉంటాయి. ఈరోజు మానసిక శాస్త్రంలో ఒక విప్లవాత్మక సిద్ధాంతం గురించి తెలుసుకుందాం. అదే బిహేవియరిజం. అసలు ఈ బిహేవియరిజం అంటే ఏంటి? వాట్ ఈజ్ బిహేవియరిజం? బిహేవియరిజం అంటే ప్రవర్తన వాదం. ఇది మన అంతర్గత ఆలోచనలు, భావాలు పక్కన పెట్టి మనం చూడగలిగే, కొలవగలిగే ప్రవర్తనలపై దృష్టి పెడుతుంది. అంటే మనం లోపల ఎలా ఫీల్ అవుతున్నామో కాదు, బయట ఏం చేస్తున్నామో అన్నదే ముఖ్యం. ఈ సిద్ధాంతం ప్రకారం మన ప్రవర్తనలన్నీ మన చుట్టూ ఉన్న ప్రపంచంతో మనకు కలిగే అనుభవాల ద్వారా నేర్చుకుంటాం. ఈ నేర్చుకునే ప్రక్రియనే కండిషనింగ్ అంటారు. కండిషనింగ్ అంటే ఏంటి? కండిషనింగ్ రకాలే, టైప్స్ ఆఫ్ కండిషనింగ్. ఈ కండిషనింగ్ రెండు ప్రధాన రకాలు ఉన్నాయి ఇందులో. ఒకటి క్లాసికల్ కండిషనింగ్. దీన్ని ఇవాన్ పావ్లోవ్ అనే రష్యన్ శాస్త్రవేత్త కనుక్కున్నారు. ఆయన కుక్కలపై చేసిన ప్రయోగాలు చాలా ప్రసిద్ధి చెందాయి. మీరు గమనించండి, పక్కన ఒక చిత్రంలో ఒక కుక్క, ఒక మీట్ ప్లేట్, అలాగే కుక్క ఒక గంట కొట్టడం, గంట వినిపించడం కుక్కకి. బిఫోర్ కండిషనింగ్ ఏంటంటే ఆ కుక్కకి ఒక మీట్ ప్లేట్ చూపిస్తారు. సర్వసాధారణంగా ఏం జరుగుతుందంటే కుక్కకి మీట్ ప్లేట్ చూడగానే సలైవా లాలాజలం నోటి నుంచి కారుతుంది. ఇంకొక ఫేజ్లో ఏం చేశారంటే కుక్కకి బెల్ రింగ్ చేయటం, బెల్ కనిపించడం, బెల్ రింగ్ చేయటం చేస్తారు ఒక ప్రయోగం. అయితే బెల్కి కుక్క ఏ విధంగానూ రియాక్ట్ అవుతుంది, ఎందుకంటే ఏమి ఎఫెక్ట్ ఉండదు కదా. థర్డ్ స్టేజ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్లో ఏంటంటే ఇక్కడ కుక్కకి మీట్ ప్లేట్ చూపించటం, అదే సమయంలో గంట వినిపడటం చేస్తారు. ఈ ప్రయోగం కొంతసేపు అయిన తర్వాత 4వ ఫేజ్లో ఏం చేస్తారంటే మీట్ ప్లేట్ తీసేస్తారు, ఒక గంట మాత్రమే వినిపించేటట్టుగా చేస్తారు కుక్కకి. ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే బెల్ లేకుండా కూడా, మీట్ ప్లేట్ లేకపోయినా కూడా ఈ గంట వినిపించగానే కుక్క నోటంట లాలాజలం కారటం మొదలవుతుంది. అంటే గంట మోగ్గానే కుక్కలకు ఆహారం ఇవ్వడం వల్ల కొంతకాలానికి గంట మోగగానే ఆహారం లేకపోయినా సరే వాటికి లాలాజలం కారడం మొదలైంది. అంటే గంట శబ్దానికి కూడా లాలాజలం కారడానికి కుక్కలు నేర్చుకున్నాయన్నమాట. దీన్ని క్లాసికల్ కండిషనింగ్ అంటాం. రెండోది ఆపరెంట్ కండిషనింగ్. దీన్ని బిఎఫ్ స్కిన్నర్ అనే అమెరికన్ శాస్త్రవేత్త అభివృద్ధి చేశారు. దీని ప్రకారం మనం చేసే పనుల వల్ల కలిగే ఫలితాలను బట్టి ప్రవర్తన నేర్చుకుంటాం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ మీరు గమనించండి, పక్కన దీన్ని స్కిన్నర్ బాక్స్ అంటారు. ఇందులో ఒక ఎలుకని ప్రవేశపెట్టారు.
ఇక్కడ ఒక లీవర్ ఉంటుంది. దానిపైన మీకు నార్మల్‌గా ఫుడ్ ఇవి ఉంటాయన్నమాట. ఫుడ్ కనిపిస్తుంటుంది. అంటే లివర్ ప్రెస్ చేయగానే ఈ ఫుడ్ ఎలుకకి రావడం మొదలవుతుంది. లివర్ ప్రెస్ చేయగానే. సో, ఇప్పుడు అంటే ఇక్కడ ఏం నేర్చుకుంటుంది ఎలుక? లివర్ ప్రెస్ చేస్తే మనకి ఫుడ్ వస్తుంది అని నేర్చుకుంటుంది. కొంత సమయం అలా జరుగుతూ ఉంటుంది. అంటే కుక్క ఏం నేర్చుకుంటుంది, సారీ, ఎలుక ఏం నేర్చుకుంటుందంటే లివర్ ప్రెస్ చేయటం, ఈ ఫుడ్ ప్లేట్ అందుకోవటం. రెండో ఫేజ్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఎలుకకి ఈ లివర్ ప్రెస్ చేయగానే షాక్ కొడుతుందన్నమాట. ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. లివర్ ప్రెస్ చేయగానే ఎలక్ట్రిక్ షాక్ ఇస్తారు. ఇప్పుడు ఎలుక ఎలా ప్రవర్తిస్తుందంటే ఇంక రెండోసారి మూడోసారి షాక్ కొట్టడంతో ఇక ముందుకు వెళ్ళదు. ముందు ఏం జరిగిందంటే ఒక ఇన్సెంటివ్ వచ్చింది. అందుకని లివర్ అస్తమానం ప్రెస్ చేయడం, ఫుడ్ తినడం చేసింది. రెండో ఫేజ్లో ఏంటంటే ఒక డిసిన్సెంటివ్, అంటే ఒక పనిష్మెంట్ లాంటిది వచ్చింది అనమాట. ఈ పనిష్మెంట్ రావడం ఏంటంటే షాక్ కొట్టడం వల్ల ఇంకా మరి మూడోసారి నాలుగోసారి అది లివర్ ప్రెస్ చేయడానికి ప్రయత్నించదు అనమాట. ఇంకా ఎక్స్టింక్షన్ అయిపోతుంది, అంటే ఇంకా వెనక్కి వచ్చేస్తుంది అనమాట. అంటే ఒక పని చేసినందుకు ఇక్కడ లెర్నింగ్ ఏంటంటే, ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం తెలుసుకోబోయేది ఏంటంటే, ఒక పని చేసినందుకు మనకు ఒక మంచి ఫలితం, బహుమతి వస్తే అదే పనిని మళ్ళీ మళ్ళీ చేస్తాం. అదే చెడు ఫలితం వచ్చిందనుకోండి, ఆ పనిని ఇక చేయం, మానేస్తాం అన్నమాట. ఈ ప్రయోగం యొక్క అంతరార్థం అది. కొన్ని నిజ జీవిత ఉదాహరణలు తీసుకుందాం, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. బిహేవియరిజం మన రోజువారీ జీవితంలో చాలా చోట్ల కనిపిస్తుంది. అప్లికేషన్స్ అన్నమాట. పాఠశాలలో ఉపాధ్యాయులు మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ప్రశంసిస్తారు లేదా చిన్న బహుమతులు ఇస్తారు. దీనివల్ల విద్యార్థులు ఇంకా బాగా చదవడానికి ప్రోత్సహింపబడతారు, మోటివేట్ అవుతారు. అలాగే మనము పిల్లల పెంపకంలో కూడా దీని యొక్క ప్రభావం చూస్తాం. పిల్లలు తమ గదిని శుభ్రం చేసినప్పుడు మీరు వారిని మెచ్చుకున్నారనుకోండి, వాళ్ళు భవిష్యత్తులో కూడా అలా చేయడానికి అలవాటు పడతారు. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. పెంపుడు జంతువుల శిక్షణలో కూడా ఇది వర్తిస్తుంది. ఒక కుక్కకు ఒక ట్రిక్ నేర్పించిన తర్వాత ఒక బిస్కెట్ ఇస్తే అది ఆ ట్రిక్ను మళ్ళీ మళ్ళీ చేస్తుంది. అలాగే కార్యాలయాల్లో కూడా ఉద్యోగుల లక్ష్యాలు సాధించినప్పుడు ప్రోత్సాహక బోనస్లు లేదా ప్రమోషన్లు పొందడం వల్ల వారు మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. అయితే ఈ సిద్ధాంతం యొక్క బలాలు, పరిమితుల గురించి తెలుసుకుందాం. స్ట్రెంగ్త్స్ అండ్ లిమిటేషన్స్. ప్రతి సిద్ధాంతంలాగే బిహేవియరిజానికి కూడా కొన్ని బలాలు, బలహీనతలు ఉన్నాయి. బలాలేంటి? దీని ప్రధాన బలం ఏమిటంటే ఇది చూడగలిగే ప్రవర్తనలపై దృష్టి పెడుతుంది. కాబట్టి దీన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేయడం, కొలవడం చాలా సులువు. ఇది మనస్తత్వ శాస్త్రానికి మరింత ఆబ్జెక్టివ్ పరిశీలనల ఆధారిత విధానాన్ని తీసుకొచ్చింది. థెరపీ, విద్యా విధానాలు, శిక్షణా కార్యక్రమంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే పరిమితులేంటి? లిమిటేషన్స్. అయితే దీని కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఇది ఆలోచనలు, భావాలు, వ్యక్తిత్వ లక్షణాలు వంటి అంతర్గత మానసిక స్థితులను విస్మరిస్తుంది. మానవ ప్రవర్తనలు కేవలం స్టిములస్ రెస్పాన్స్గా చూడటం ద్వారా అతి సరళీకృతం చేస్తుందని విమర్శకులు వాదిస్తారు. అంతేకాకుండా జంతువులపై చేసిన ప్రయోగాలను మానవులకు పూర్తిగా వర్తింపచేయటం కూడా దీనిపై ఒక విమర్శ ఉంది. మొత్తంగా చూస్తే బిహేవియరిజం మానసిక శాస్త్రానికి ఒక కొత్త దిశను ఇచ్చింది. ఇది ప్రవర్తనను గమనించదగినదిగా, కొలవవలసినదిగా మార్చింది. ప్రవర్తనలు ఎలా నేర్చుకోబడతాయి, ఎలా మార్చబడతాయి అనే దానిపై ఈ సిద్ధాంతం మనకు విలువైన సమాచారం ఇచ్చింది. ఇది విద్య నుండి థెరపీ వరకు
జంతు శిక్షణ నుండి కార్పొరేట్ శిక్షణ వరకు కూడా అనేక రంగాలలో ప్రవర్తన అర్థం చేసుకోవటానికి, సవరించడానికి శక్తివంతమైన సాధనాలను అందించింది ఈ సిద్ధాంతం. మన జీవితంలో మనం తీసుకునే ప్రతి నిర్ణయం, మనం చేసే ప్రతి పని అవన్నీ మన స్వంతమా? లేదా మనం తెలియకుండానే ఒక అదృశ్య శక్తి చేతిలో కీలుబొమ్మలా మారబోతున్నామా? ఈ ప్రశ్న మిమ్మల్ని నిద్రపోనివ్వకపోవచ్చు. బిహేవియరిజం కథ ఇది. ఇది మీ వాస్తవ ప్రపంచాన్ని ప్రశ్నించేలా చేస్తుంది. ఒక ముగింపు ప్రశ్న, మరి మీరేమంటారు? మీ జీవితంలో బిహేవియరిజం ప్రభావం ఎక్కడైనా చూసారా? ఏదైనా ప్రవర్తనను మీరు బహుమతి లేదా శిక్ష ద్వారా మార్చగలిగారా? మీ ఆలోచనలు కామెంట్ల రూపంలో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మనోవిజ్ఞానం డాక్టర్ డివి రమణమూర్తి పిహెచ్డి అఫీషియల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.